సో, యాక్సెస్ వచ్చి ఏ ఏరియా లిమిట్ ఏమన్నా ఉంటుందా? ఎవ్వరైనా ఎప్పుడైనా ఎక్కడైనా యాప్ లింక్ అక్రాస్ త్రూ గ్లోబ్, హ్మ్. ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ, ఎనీ రీజన్, ఎనీ ఆఫ్‌కోర్స్ డిస్ట్రిక్ట్. ఎంతమందికి తెలిసినా మళ్ళీ ఒక డౌట్ ఉంటుంది. మాకు లేదు, లైక్ ఉంటుందా? లేదు. సిటీ ఎనీబడీ అండ్ రూరల్ లేకపోతే అర్బన్ ఇట్లాంటివి కూడా మనం చెప్పడానికి లేదా? అక్రాస్ ఇండియా, అక్రాస్ గ్లోబ్, నువ్వు యా మూలన ఉన్నా, ఇఫ్ యూ వాంట్ టు డౌన్‌లోడ్ ద యాప్, ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. అండ్ మనకి బ్లైండ్ నా కనెక్ట్‌లో మాత్రమే ఆ ఫెసిలిటీ లేదు. ఇస్ దట్ రైట్? నో, ఈవెన్ that is a show ఓకే. that can be hosted across India, across globe. I just want you people to just drop me a message that you want a show, and I am there for you. ఓహ్! నైస్. సో, ఎనీథింగ్ మీరు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఇంకా యాప్ గురించి ఆర్ And లాస్ట్ చెప్తా అన్న ఒక పాయింట్ ఉంది. చెప్పండి నాకు ఆకలేస్తుంది. యా, ఎందుకు ఆకలేస్తున్నారనంటే యాక్చువల్లీ సౌమ్య చెప్పారు. ఈ యాప్‌కి ఫుడ్‌కి సంబంధం ఫుడ్ డెలివరీ సంథింగ్ ఒక రిలేషన్ ఏదో చెప్పారు. ఇందాకడ నుంచి ఆలోచిస్తున్నా. ఫుడ్ డెలివరీకి యాప్ ఉంది. కనెక్ట్ అవ్వడానికి యాప్ ఉంది. 2 కలిపి చెప్తున్నారు. సో, వాట్ వాస్ దట్ అని? ప్లీజ్. ఇప్పుడు నార్మల్గా మీరు వేరే ఫుడ్ యాప్స్ చూసుకున్నా, మీరు ఎన్ని యాప్లు వాడుతున్నా, యూ హ్యావ్ టు గో టు సపరేట్ ప్లాట్ఫామ్ టు ఆర్డర్ ద ఫుడ్, రైట్? సో ద మెయిన్ కొర ఎందుకని ఇదే చెప్తా. అండ్ దీంట్లో చాలా మంది వర్క్ పర్పస్ గాను, ఇంకొక పర్పస్ గాను ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారు. అండ్ ఈవెన్ మై ఫ్రెండ్స్, మై కొలీగ్స్, సో మెనీ పీపుల్ ఆర్ స్టేయింగ్ ద సేమ్ వే. వాళ్ళకి మమ్మీ చేతి వంట తినాలని ఉంది. మా మమ్మీ షీఈస్ అవైలబుల్ ఫర్ మీ 24/7. సో నాకు అంత వాల్యూ తెలియదు, బట్ స్టిల్ షీఈస్ దేర్ ఫర్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. కొంతమందికి ఆ ప్రాబ్లమ్ ఉంటుంది. ఓకే. సో వెన్ యూ డూ దాట్, అండ్ మై టాప్ 50 యూజర్స్కి మీరు వెన్ యూ ఆర్ మిస్సింగ్ అన్ హోమ్ ఫుడ్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఇట్, నేను ఆర్డర్ చేసుకుంటున్నాను కదా, అండ్ నేను ఆర్డర్ చేసేటప్పుడు మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్. కొంచెం క్లియర్‌గా చెప్పాలి. నాకు అర్థం అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ మిస్సింగ్ హోమ్ ఫుడ్ అని నేను బటన్ క్లిక్ చేస్తాను నా యాప్లో. మీ యాప్‌లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ మిస్సింగ్ హోమ్ ఫుడ్ అని. ఓకే. అలా ఉన్నప్పుడు ఐ క్లిక్ ఆన్ ఇట్. సో నాకు ఈ టాప్ 50 యూజర్స్ మాత్రమే ఇది అవైలబుల్గా ఉంటుంది. ఓహ్! అందరికీ హోమ్ ఫుడ్ ఇస్ అవైలబుల్, బట్ ఐ హ్యావ్ ఎ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ ఆఫర్ వేర్ ఇస్ ఓన్లీ టాప్ 50 యూజర్స్. ఓకే. నేను ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం నా ఫ్రెండ్ ఎవరు మీరున్నారు, మీ కూడా నేను ఆర్డర్ పెడతా. ఎలా డెలివరీ అవుతుంది అది? అది డెలివరీ అనేది మేము డెలివరీ పార్ట్నర్స్తో టైఅప్ అవుతాం. ఓకే. అండ్ మీకు ఈ ఫుడ్ ఏముందో రెస్టారెంట్స్ నుంచి రావట్లేదు. ఇంటి దగ్గర నుంచి వస్తదా? యా, హోమ్ మేకర్స్ అని ఎవరెవరు వాంటెడ్ టు బి ఎ చెఫ్ బట్ దే ఆర్ స్టిల్ అట్ హోమ్, వాళ్ళతో టైఅప్ అయి మీకు హోమ్ అమ్మ చేతి వంట అనేది ఉంటుంది. సో ఐఎమ్ నాట్ జస్ట్ టెలింగ్ యూ పీపుల్, బట్ ఐఎమ్ మేకింగ్ యూ పీపుల్ టు గెట్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. అది ఎలా కనెక్ట్ అవుతారు? అంటే ఏరియా డిఫరెంట్. మీరు వరల్డ్ మొత్తం అన్నారు కదా! హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నా, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు. నేను బెంగళూరులో ఆర్డర్ ప్లేస్ చేస్తా. సైమల్టేనియస్లీ ఐ విల్ డెలివర్ ఫ్రమ్ ద బోత్ ఎండ్. అండ్ జస్ట్ బికాజ్ ఐ మీన్ బెంగళూరు అది అవదు కాదు. ఈవెన్ ఐ హ్యావ్ హోమ్ మేకర్స్ ఇన్ హైదరాబాద్, ఐ హ్యావ్ హోమ్ మేకర్స్ ఇన్ ఢిల్లీ, ఐ హ్యావ్ హోమ్ మేకర్స్ ఇన్ లండన్. ఆ కాంటాక్ట్స్ మీరు మెయింటైన్ చేసుకుంటారు. ఓకే. అది మీ పర్సనల్ థింగ్. బట్ మీకు ఫుడ్ కావాలి అంటే When హోమ్ you ఫుడ్ అనేది మీకు డెలివరీ చేయడానికి బట్ దెర్ ఇస్ అ టాప్ మెన్యూ. 50. లేదు, అది టాప్ 50కి మాత్రమే ఫ్రెండ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే. సైమల్టేనియస్ గా డెలివరీ ఛార్జెస్ ఉండదు. 1% విల్ బి పేయింగ్ ద అమౌంట్ ఫర్ ద ఫుడ్. టాప్ 50 తర్వాత ఇట్స్ రొటీన్ దట్ యూ హ్యావ్ టు పే ఫర్ డెలివరీ ఛార్జెస్ అండ్ హోమ్ ఫుడ్ ఛార్జెస్. ఓకే. ఈ ఆప్షన్ అయితే కంటిన్యూస్‌గా ఉంటుంది. టాప్ 50కి డెలివరీ ఛార్జెస్ ఉండవు. ఓకే. సో దాంట్లో ఏమవుతుందంటే మీరు మిస్ అవుతున్నారు కదా, మీ ఫ్రెండ్ కూడా మిస్ అవుతున్నారు, మీకు అది కూడా తెలుసు. సో యూ కెన్ యాడ్ ఆన్. ఓకే. హాస్టల్‌లో ఉండో, లేకపోతే జాబ్ చేస్తూనో, లేకపోతే మేబీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మదర్ ఫుడ్ లేకపోతే హోమ్ ఫుడ్ మిస్ అయిన వాళ్ళకి మీరు టాప్ పర్సన్స్‌ని పిక్ చేసుకొని ఆ ఏరియాకి వాళ్ళకి వాళ్ళు అడిగిన ఫుడ్ మెనూ కూడా ఉంటుందా? ఫుడ్ మెనూ కూడా? ఫుడ్ మెనూ కూడా ఉంటుంది. ఓకే. ఆ మెనూలోంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫుడ్ వాళ్ళకొస్తుంది. అలా కాకుండా సెపరేట్‌గా వీళ్ళకంటూ ఒక ఆప్షన్ అంటే అది కొంచెం కష్టమా? లేకపోతే? అది అయితే నేను ఇంప్లిమెంట్ చేయలేదు. మీరు ఈ పాయింట్ ఇచ్చారు కాబట్టి ఐ విల్ ఇంప్లిమెంట్ దిస్. ఈవెన్ దిస్ విల్ వర్క్. సో ఇఫ్ దే వాంట్ కస్టమైజ్ ఫుడ్ ఐ హావ్ దిస్ సౌమ్య ఆప్షన్. గారికి ఏమైనా చెప్పాలంటే నేను చాలా ఆలోచించాలేమో. అంటే ఈవెన్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ ఆల్సో. ఐ జస్ట్ హావ్ టు థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్. లేదు, మంచి పాయింటే ఇచ్చారు మీరు నాకు. అంతే అంటారా? చాలా మంచి పాయింట్. ఇప్పుడు యూ గాట్ మీ దిస్ వెరీ గుడ్ థాట్. ఎందుకు డిఫరెన్స్ చెప్తా. ఇప్పుడు రెస్టారెంట్స్ని నేను ఎందుకు వద్దనుకున్నాను, ఎందుకంటే అమ్మ చేతి వంట పర్టికులర్గా కావాలి కాబట్టి. అండ్ ఇప్పుడు రెస్టారెంట్స్ ఇచ్చే మెన్యూని నేను ఇచ్చుంటే దెర్ వాస్ నథింగ్ డిఫరెంట్. అండ్ మీరు అన్నారు కదా కస్టమైజ్డ్, దిస్ మేక్స్ మీ యూనిక్. అంటే బేసికల్‌గా ఇంట్లో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ చాయిస్.
స్పైస్ ఆర్ డిఫరెంట్ వెరైటీస్. బేసికల్‌గా ఒక్కొక్కసారి ఆవకాయ నచ్చుతుంది మనకి ఎన్ని ఉన్నా సరే. ఆర్ ఎల్స్ వి నీడ్ సమ్ బటర్‌తో చేసినవి ఒక్కొక్కసారి నచ్చుతాయి. బటర్ పరాటా సింపుల్ థింగ్స్. బటర్ నాన్. బటర్ మై నాన్ ఫేవరెట్ ఈస్ బటర్ నాన్ అండ్ కడాయి అండ్ పన్నీర్ ఆల్ ద టైమ్. ఆర్ ఎల్స్ జస్ట్ చపాతీ అండ్ ఏదైనా వెజ్ కర్రీ ఆర్ నాన్ వెజ్ కర్రీ ఫిక్స్‌డ్‌గా. అది ఇంట్లో చేసిందే అయి ఉండాలి. జస్ట్ సింపుల్ ఆనియన్, టొమాటో ఆర్ సంథింగ్ వెజ్జీస్ వేసినది. సింపుల్ థింగ్. బట్ ఏంటంటే ఆ ఫ్లేవర్ మనకి రెస్టారెంట్స్‌లో రాదు. అసలు లేదు. ఏమో నాకలా అనిపిచ్చింది. ఆఫ్ కోర్స్ రెస్టారెంట్స్ అనేది టాప్ చెఫ్స్. సో, ఆ ఆప్షన్‌ని గూడా మీరిస్తానని చెప్తారు. సో మీరు నాకు ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్ యూ.